హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ బ్రింజల్ ఫ్రై అండి. ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ. మనం ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బ్రింజల్ ఫ్రై ప్రిపరేషన్. దీనికి మనకి వంకాయలు అనేవి నేను 150 గ్రామ్స్ తీసుకున్నానండి. అవి బాగా చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బాణీ పెట్టుకుని అందులో ఒక పావు టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అవి వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసి బాగా వేపండి, దోరగా వేపండి, మాడనివ్వద్దు. అవి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ మినపప్పు, ఒక పావు టీ స్పూన్ శనగపప్పు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి, కొంచెం సరిపోతాయి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, అల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసినవి అవి కొన్ని వేసుకోండి. వెల్లుల్లిపాయలు 3 అయితే సరిపోతాయి, 3. అల్లం ఏమో ఒక పావు ఇంచు అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేపేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి మొత్తం వేసేసుకొని బాగా వేపేసుకోండి. ఇవి కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి. స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం వేగుతాయి అన్నమాట. ఇవి వేగేలోపు మనం వంకాయ యొక్క యూజెస్ కూడా తెలుసుకుందాం. వంకాయలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీవక్రియ అనేది బాగా సాఫీగా సాగుతుందంటండి. నెక్స్ట్ ఇందులో శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందంట. ఇందులో వైటమిన్ కే ఎక్కువగా ఉండడం వల్ల మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా చేస్తుందంట. క్యాలరీస్ బాగా తక్కువగా ఉంటాయట ఈ వంకాయలో. అందుకని బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇది డైట్లో మనం తరచుగా చేర్చుకున్నాం అనుకోండి, మనకి క్యాలరీస్ తగ్గడం వల్ల బరువు కూడా తగ్గుతాము. వంకాయ యొక్క యూజెస్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి, కానీ వీడియో లెంత్ అయిపోతుంది. సో ఈలోపు మన వంకాయలు కూడా కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోని కొంచెం వేగిన తర్వాత దీనికి సరిపడా కారం అండి, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఇవి వేసుకుని బాగా కొంచెం కలిపేసుకోండి. మనం వీడియో ఫస్ట్లో ధనియాలు, జీలకర్ర, నువ్వులు 3 కలిపి వేపాం కదా, అది మొత్తం మనము మెత్తని పొడిలో చేసేసుకోవాలి. ఆ పొడిని ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిన వంకాయల దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచి బాగా కలిపేసుకుని పక్కన సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ రెసిపీ అండి. కర్రీ రసంలో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.